ముందుగా హెడ్లైన్స్. ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో రహదారి భద్రతా మహాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఉప రవాణా శాఖ అధికారి ఏ మోహన్. విశాఖ స్టీల్ పరిశ్రమకు సంబంధించి కీలకమైన విషయాలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 11,400 కోట్ల ప్యాకేజీని స్వాగతిస్తున్నామని వెల్లడి. కోడి పందాల పేరుతో కూటమి నాయకులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న వైసీపీ నేత పోతిన మహేష్. ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం అవసరమని రహదారి భద్రతా మహాసోత్సవాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసి రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో రహదారి భద్రతా మహాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఉప రవాణా శాఖ అధికారి ఏ మోహన్ తెలిపారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న రహదారి భద్రతా మహాసోత్సవాల నిర్వహణపై ఆయన కార్యాలయంలో శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడంతో పాటు మోటార్ వాహనాల చట్టాల గురించి వివరించేలా జిల్లాలో నెల రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీస్, వైద్య, ఆరోగ్య, R&B, జాతీయ రహదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కొంతమేరకు ప్రమాదాలను నివారించగలుగుతున్నామని అన్నారు. పూర్తి స్థాయిలో ప్రమాదాలను అరికట్టేందుకు ప్రజలలో అవగాహన కల్పించడం కీలకమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లారీ, బస్ డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహించి ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో గత ఏడాది 1,343 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 431 మంది మరణించడం జరిగిందని, 1,159 మంది క్షతగాత్రులయ్యారని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం రోడ్డు ప్రమాదాలకు అధిక కారణాలయ్యాయని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కల్పించేందుకు రహదారి భద్రతా మహాసోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాల అవగాహన సదస్సులు, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. కళాశాలలు, పాఠశాలలో సదస్సులు నిర్వహించడంతో పాటు ప్రమాదాలు గల కారణాలను తెలియజేస్తూ రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించి విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నారు. వాహనదారులు చేసిన చిన్న చిన్న తప్పిదాల వలన జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వారి జీవితాలతో పాటు కుటుంబ సభ్యులు, ప్రయాణికుల జీవితాలు చిన్నాభిన్నమైన సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా తెలియజేస్తూ రూపొందించిన లఘు చిత్రాలు, ఛాయాచిత్రాలు ప్రదర్శించడం ద్వారా డ్రైవర్లు ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు మహాసోత్సవాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతో పోలీస్, వైద్య, ఆరోగ్య, ట్రాన్స్పోర్ట్, R&B, జాతీయ రహదారులు, మోటార్ వాహనాల డీలర్లు, విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కళాశాల యాజమాన్యం భాగస్వామ్యంతో భద్రతా వాసోత్సవాలను విజయవంతం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నట్లుగా మోహన్ తెలిపారు. అనంతరం రహదారి భద్రత గుడ్ సమరేటన్పై రూపొందించిన పోస్టర్లను రవాణా అధికారులు విడుదల చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో రవాణా శాఖ అధికారులు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వర, కె శివరాం గౌడ్, సత్యనారాయణ, అబ్దుల్ సత్తార్, రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజుబాబు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వాసు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఈ యొక్క మాసోత్సవాలని ఘనంగా నిర్వహించి చేయాలని చెప్పి ఇచ్చారు. దాంట్లో భాగంగా మనం నిన్నటి రోజున అన్ని కలెక్టర్ కార్యాలయాలు, జిల్లాల్లో కూడా ఈ రహదారి భద్రతకు సంబంధించినటువంటి పోస్టర్స్ అయితేనేమి, పబ్లిసిటీ మెటీరియల్ అయితేనేమి, వాహనాలు అయితేనేమి, లేకపోతే స్టిక్కర్స్ ఇవన్నీ కూడా పోలీస్ శాఖ, రవాణా శాఖ, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ పరిశ్రమకు సంబంధించి కీలకమైన విషయాలను ప్రకటించారు. ఈ 7 నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధిని సాధించినట్లుగా చెప్పారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన 11,440 కోట్ల ప్యాకేజీని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులకు చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రతిసారి కష్టపడిందని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్తో ఈ పరిశ్రమ మరింత బలపడుతుందని వెల్లడించారు.
దానికి నాంది పలికాం. చాలా సంతోషం. 7 నెలల్లో మేము అనుకున్న ప్రయత్నాలన్నీ 1 by 1 సఫలీకృతం అవుతున్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే అసాధారణం అనుకున్నటువంటి కార్యక్రమాలను చేపట్టాం. 7 నెలలకు మునుపు ఎటు చూసినా చీకటి. నాకు ఆ రోజు చూసి నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, నేను 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు నాకు ఇన్ని ఇబ్బందులు కనిపించలేదు. కోడిపందాల పేరుతో కూటమి నాయకులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని వైసీపీ నేత పోతన మహేష్ ఆరోపించారు. గురువారం ఆయన విజయవాడలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోడిపందాలు వీక్షించే వారు సైతం కూటమి నేతలు డబ్బులు వసూలు చేశారన్నారు. ఇంటిలో పాలు సంతోషంగా చేసుకున్న సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం క్యాసినోలు నిర్వహించి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. పండుగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో ఓ స్థాయికి తీసుకెళ్లిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండగనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో 1-2 చోట్ల జరుగుతుంది అనుకుంటున్నారు. ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం పరులు ఏర్పాటు చేశారు, కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు, పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఇస్తారు. అతిశయోక్తి కాదు. ఇలా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దోచుకున్నారు ఇష్టానుసారం. హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ త్యాగరాజ ఆరాధనలో భాగంగా తిరువాయూరులో జరుగుతున్న విధంగా సనాతన వైదిక సాంప్రదాయాలు శ్రీ త్యాగరాజ స్వామి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నట్లుగా బ్రహ్మశ్రీ డాక్టర్ యనమండ్ర శ్రీనివాస్ శర్మ, రాంపల్లి గోపికృష్ణ శర్మ తెలియజేస్తారు. త్యాగరాజ స్వామి హృదయాన్ని హత్తుకునే విధంగా ధార్మిక ఉపన్యాసాలు, హరికథ రూపంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత 10 సంవత్సరాలుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం పడమట్లోని శ్రీ మరకత రాజరాజేశ్వరి క్షేత్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కళాకారులతో ఉపన్యాసము, వేణుగాన కచేరీ, సంగీత సాహిత్య వైశిష్యములు, అందులో ఉపస్థాన మార్గములు మొదలైన విశేష కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. తాడిగడప ఎల్వి గార్డెన్స్లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాల బ్రౌచర్ను హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ డాక్టర్ యనమండ్ర శ్రీనివాస శర్మ, రాంపల్లి గోపికృష్ణ శర్మ, దేవులపల్లి వెంకట అనంత రామశాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు పడమటిలోని శ్రీ మరకత రాజరాజేశ్వరి క్షేత్రం నందు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు మరియు శ్రీ దత్త విజయనంద తీర్థ స్వామివాళ్ల దివ్య ఆశీస్సులతో ఈ ఆరాధన మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. పవిత్ర మార్గంలో ఎందరో మహనీయులు తరించి భావితరాలకు దిశానిర్దేశం చేసిన వారిలో అగ్రగణ్యుడు శ్రీ రామనామ రసపానముచే తమ జీవితంలో సార్థకం చేసుకున్న మహనీయులు శ్రీ సద్గురు త్యాగరాజస్వామి అని గుర్తు చేశారు. తిరువైయూరులో జరుగుతున్న విధంగా సనాతన వైదిక సంప్రదాయంలో శ్రీ త్యాగరాజస్వామి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా స్వామివారు ఉపదేశించినట్లు సంగీత సాహిత్య మేళవింపుగా ప్రతిరోజు సాయంత్రం ప్రముఖ సాహిత్యవేత్తలతో సంగీత సాహిత్య అంశాలపై ప్రవచనాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మొదటి రోజు వైదిక పద్ధతిలో పంచరత్న కీర్తనల గానము, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పుష్పార్చన, నీరాజన, మంత్రపుష్ప సమర్పణ, సాయంత్రం వేళ శ్రీ మూలుకుట్ల బ్రహ్మానంద శాస్త్రితో ఉపన్యాసం ఉంటుందని చెప్పారు. స్వామివారి ఇతి ఆరాధన కూడా ఉంటుందన్నారు. 19వ తేదీన సంగీతంలో జ్ఞాన దృష్టి అనే అంశంపై శ్రీ యనమండ్ర శ్రీనివాస శర్మ ప్రవచనం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గల కళాకారులు, ఉపన్యాసకులు పాల్గొంటున్నారని వారు పేర్కొన్నారు.
శ్రీరామదర్శనాపేక్షే త్యాగరాజాఖ్య యోగిరాట్ రాగతాళోదితా కృత్వా కృతీశిష్యాన్ వ్యబోధయత్. శ్రీ త్యాగరాజ సద్గురవే నమః. హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి సంస్థ 2019లో వ్యవస్థాపన చేయబడింది. ఈ సంస్థ ప్రధానంగా కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికత అనే ఈ అంశాలని ప్రధానం చేసుకుని సమాజంలో ప్రతి అంశాన్ని కూడా సనాతన ధర్మానికి అనుబంధం చెయ్యాలి, ప్రతి అంశము కూడా వైజ్ఞానిక అంశంతో ముడిపడి ఉంది అనే విషయం నిరూపించాలి. మన సనాతన భారతీయ కళలు కానీ విద్యలు కానీ ఎంతో శక్తిని మనకి కలిగిస్తాయి. వాటి ద్వారా మనకి ఎంతో అతీంద్రియ శక్తులు వస్తాయి. అలాగే మన శరీరానికి సంబంధించిన ఆరోగ్యము, జీవితానికి సంబంధించిన సౌఖ్యం కళల ద్వారా ఏర్పడుతుంది అనే విషయం నిరూపించాలి అనే అంశంతో హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ అనేది నా పేరు రాంపల్లి గోపీకృష్ణ శర్మ. హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ తరపున గత 10 ఏళ్లుగా సంగీత సాహిత్య సమ్మేళనంతో శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ చూసినా ఆరాధన ఉత్సవాలు అనే పేరుతో కేవలం సంగీత కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయి. కానీ త్యాగరాజస్వామి వారు ఒక నాదయోగి. ఆ యోగికి తిరువయ్యూరులో ఎట్లాగైతే జరుగుతున్నాయో సనాతన వైదిక సంప్రదాయ పద్ధతిలో హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్చే గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు సనాతన వైదిక పద్ధతిలో నిర్వహింపబడుతూ, అలాగే శ్రీ త్యాగరాజస్వామి వారి అంతరంగాన్ని ఆవిష్కృతం చేస్తూ సంగీత సాహిత్య మేళవింపుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకనే ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాల్లో కేవలం సంగీత కచేరీలు మాత్రమే కాకుండా త్యాగరాజస్వామి వారి హృదయాన్ని ఆవిష్కరించేట్లుగా గొప్పవైనటువంటి ధార్మిక ఉపన్యాసాలు, హరికథా రూపములలో కూడా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరము శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవాలయం పటమట విజయవాడ నగరమందు సంగీత సాహిత్యాలకు ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడిబొడ్డుగా విలసిల్లుతున్నటువంటి ఈ విజయవాడ నగరంలో చేద్దామని భగవత్ సంకల్పం కలిగింది. అందులో భాగంగానే పేరెన్నిక కలిగినటువంటి కళాకారుల చేత శ్రీ మల్లాది సూర్యబాబు గారు, అట్లాగే విష్ణుభట్ల సిస్టర్స్ మోదమూడి సుధాకర్ గారు చెన్నై నుంచి ఈ ట్రస్ట్. నమస్కారం అండి, నా పేరు దేవులపల్లి రామశాస్త్రి. హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గం ఇంతకుముందు కార్యవర్గ ప్రతినిధిగా గోపీకృష్ణ గారు చెప్పినట్టుగా గత 10 ఏళ్ల నుంచి త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 9 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరమే మొదటిసారిగా విజయవాడ, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డుగా విజయవాడలో జరపడం జరుగుతుంది. ఇందుకు గాను ఈ వేదికని మాకు ఇవ్వడానికి అంగీకరించిన స్వామీజీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారికి మేము ఎంతో కృతజ్ఞత జరుపుతున్నాం. మొన్న 3వ తారీఖున మా ట్రస్ట్ తరపున గురుదేవులు శ్రీనివాస్ శర్మ గారు కార్యవర్గ సభ్యులుగా మేమందరం కూడా గణపతి సత్యనారాయణ స్వామి వారిని కలుసుకోవడం జరిగింది. వారి అత్యవసర సమయాల్లో రోడ్డు మార్గాల్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను తరలిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ నుంచి లక్డీ కపుల్ గ్లోబల్ హాస్పిటల్ కి మెట్రో రైలులో వైద్యులు గుండెను తరలించారు. ఇందుకోసం మెట్రో అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాలు చేరుకుని రోగికి గుండెను అమర్చారు. దీంతో మెట్రో అధికారులు వైద్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పేదలకు అందించే పథకాలను త్వరలోనే అమలు చేయాలని డిసైడ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రంలో పండుగ 3 రోజులు దాదాపు 400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో 150 కోట్ల చొప్పున అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు 80 కోట్ల సేల్ జరుగుతుండగా ఈ 3 రోజుల్లో 160 కోట్ల అదనంగా అమ్ముడైంది. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు 6.99 లక్షల కేసుల లిక్కరు, 2.29 లక్షల కేసు బీరు అమ్ముడైంది. గతంలో సంక్రాంతికి ఎప్పుడు ఈ రేంజ్ లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.
కొత్తపేటలో ఎర్రంశెట్టి ఆంజనేయులు హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం భర్తతో విడాకులు తీసుకున్న ఓ మహిళతో కొద్ది రోజులుగా ఆంజనేయులు సహజీవనం చేస్తున్నాడు. ఈ ఘటనలో ఆంజనేయులను మహిళకు సంబంధించిన బంధువులు హత్య చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సంచార సాధి యాప్ కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి ప్రారంభించారు. వీటితో పాటు డిజిటల్ భారత్ నిధి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. సంచార్ సాధి యాప్, డిజిటల్ భారత్ నిధి రెండింటినీ కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి ప్రారంభించినట్లు అడిషనల్ డీజీపీ రాజారెడ్డి తెలిపారు. ఈ నూతన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. మోసపూరితమైన కాల్ చేసేవారికి నిరోధించడానికి ఈ నూతన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. మోసపూరితమైన కాల్ చేసేవారికి నిరోధించడానికి, అరికట్టడానికే ఉపయోగపడుతుందన్నారు. ఇంటర్నెట్ రోమింగ్ ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామీణ ప్రాంతాలలో BSNL సెల్ టవర్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ టవర్స్ ఏర్పాటు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, ఈ టవర్స్ వల్ల సిగ్నల్ సమస్య ఉండదన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఇప్పుడే చూశారు మీరు, మన ఆనరబుల్ మినిస్టర్ గారు 3 ఇనిషియేటివ్స్ని ఇనాగ్రేట్ చేశారు. మీరు లాస్ట్ 2024 ఇయర్ చూస్తే 164 బిలియన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. 164 బిలియన్. ఒక బిలియన్ అంటే 100 crores. సో 164 into 100 crores. మన తర్వాత చైనా, అమెరికా ఇట్లాంటి 4-5 కంట్రీలు కలిపితే కూడా ఇన్ని కాలే. సో మన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంత ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఇంకా కొన్ని విలేజెస్లో కనెక్టివిటీ లేదు, అది ఓపెన్ సీక్రెట్. ఇట్లా మనకు ప్రతి విలేజ్కి కనెక్టివిటీ ఇవ్వాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఆపరేటర్ నుంచి పెట్టాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అందుకని డిజిటల్ భారత్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ వైపు నుంచి డబ్బులు ఇచ్చి టవర్లు పెట్టించారు కదా, ఎవరి దగ్గర అయితే మన BSNL, ఎయిర్టెల్ అండ్ జియో. వోడాఫోన్ ఈ స్కీమ్లో లేదు. ఈ డిజిటల్ భారత్ అనేది ఎర్లియర్ కాల్డ్ USO ఫండ్. ఈ స్కీమ్లో ఈ 3 ఆపరేటర్లు ఉన్నారు, BSNL, ఎయిర్టెల్ అండ్ జియో. ఈ 3 పెట్టిన టవర్స్ నుంచి ఏ ఒక్కరి టవర్ ఉన్నా కూడా మిగతా వాళ్ళ కస్టమర్లు దాని నుంచి ఫోన్ చేసుకునే విధంగా ఈరోజు ఇంట్రా సర్కిల్ రోమింగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎస్పెషలీ ఇదేంటంటే మనకు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, మన్యం డిస్ట్రిక్ట్ ఇట్లాంటి ఏరియాల్లో మనకు కవర్ కాని విలేజ్లు ఎక్కువ ఉన్నాయి. సో అట్లాంటి దగ్గర ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇటీవల మనకు ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లడ్స్ టైంలో కూడా ఇది యూజ్ చేస్తుంటాం. అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకరి టవర్ పనిచేస్తుంది, మిగతా వాళ్ళ టవర్ పనిచేయలేదు అనుకోండి, వేరే కస్టమర్లు కూడా ఈ టవర్ ద్వారా కాల్స్ చేయొచ్చు. అట్లాంటి ఫెసిలిటీ అంటే కస్టమర్కి తెలియకుండానే. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఏపీ రైతు సంఘ నాయకులు వై కేశవరావు విమర్శించారు. వాణిజ్య, ఉద్యాన, మిగిలిన అన్ని పంటలకు ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలని, పాడి రైతులకు పొరుగు రాష్ట్రాలు ఇస్తున్న విధంగా లీటర్కు 5 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు నాయకులు వాలేసింగ్ 47 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను పట్టించుకోకపోవడం, రైతు సంఘాలతో కేంద్రం చర్చించకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల డిమాండ్స్ ఆమోదించాలని, జగత్ సింగ్ ధవలెవల్ దీక్షను విరమింపజేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో రైతు సంఘాల నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం 20,000 విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 8 నెలలు గడుస్తున్నా అమలు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. వాణిజ్య, ఉద్యాన మిగిలిన అన్ని పంటలకు ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాడి రైతులకు పొరుగు రాష్ట్రాలలో ఇస్తున్న విధంగా లీటర్ 5 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటు మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేస్తోందని విమర్శించారు. రైతు నాయకులు వేల్ సింగ్ 47 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను పట్టించుకోకపోవడం, రైతు సంఘాలతో చర్చించకపోవడం శోచనీయమన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇరిగేషన్ వనరులు అనేటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు పెద్దగా ప్రయోజనకరంగా ఉండేటువంటి వనరులు 8ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టలేదు. 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం రైతాంగానికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. విద్యుత్తు ఒప్పందాన్ని మేము రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి తెలుగుదేశం ఆ పని చేయడానికి పూనుకోలేదు. అదేమంటే మేము చేసింది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీదకు నెట్టేసే దానికోసం పూనుకుంటుంది. ఇదేం కుదరదు. విద్యుత్ భారాలు తగ్గించాలి, అదే రకంగా 20,000 రూపాయలు పెట్టుబడి సహకారం అందించాలి. వ్యవసాయానికి అవసరమైనటువంటి మీటర్లన్నీ కూడా బోర్లకి మీటర్లు ఏదైతే నిరాకరిస్తున్నారో దాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జరిగేటువంటి రైతాంగ ఉద్యమంలో, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి రైతాంగ ఉద్యమంలో భాగంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రోజున అనేక హామీలు ఇచ్చింది రాష్ట్ర రైతాంగానికి. కానీ ఆ హామీల్లో 8 మాసాలు అయినప్పటికీ ఒక్కటి కూడా అమలు పరచలేదు. పెట్టుబడి సహాయం 20,000 ఇస్తామన్నారు. 8 మాసాలు అయిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు. రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాగే సాగునీటి ప్రాజెక్టులకి 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించామన్నారు. కానీ ఒక్క ప్రాజెక్టుకి కూడా నిధులు విడుదల చేయలేదు. అంకెలైతే కేటాయించారు, నిధులు విడుదల చేయలేదు. ఏ ప్రాజెక్టు దగ్గర పనులు సాగనటువంటి స్థితి ఉన్నది. అట్లాగే మార్కెట్లో వచ్చినటువంటి పంటలు 20,000 రూపాయలు అమ్ముతున్నటువంటి మిర్చి ఈ రోజున 9,000కి 10,000కి పడిపోయింది. 10,000 అమ్మేటువంటి పత్తి 7,000కి పడిపోయింది. కందులు అసలు కొనే దిక్కు లేకుండా ఉన్నాయి. ఉల్లిపాయలు, టమోటాలు కూడా ఇక్కడ చూస్తే 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతూ ఉన్నాయి. కర్నూలు, ఆదోని మార్కెట్లో. త్యాగరాజస్వామి ఆరాధనలో భాగంగా విజయవాడలో శుక్రవారం కచేరీ నిర్వహించారు. ఘంటసాల సంగీత కళాశాల మాజీ ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్ వేణుతో అలరించారు. ఓపూరి గౌరీనాథ్, మలాది సోదరులు తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. నగరంలోని పలువురు సంగీత ప్రియులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శనివారం ఉదయం త్యాగరాజస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలతో నగర సంకీర్తన నిర్వహిస్తున్నట్లుగా సంగీత సన్మానుడి అధ్యక్షులు సుధాకర్ తెలిపారు. ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఉప రవాణా శాఖ అధికారి ఏ మోహన్. విశాఖ స్టీల్ పరిశ్రమకు సంబంధించి కీలకమైన విషయాలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 11,400 కోట్ల ప్యాకేజీని స్వాగతిస్తున్నామని వెల్లడి.
కోడి పందాల పేరుతో కూటమి నాయకులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న వైసీపీ నేత పోతిన మహేష్. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళీ రేపు ప్రసారం. నమస్కారం.